వెల్కమ్ టు తేజ7am. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే 3 నెలల్లో కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబడితనంపై సమగ్ర సర్వే చేయాలి, పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కులగణన విషయంలో ఆర్థిక సామాజిక సాంస్కృతి అదేవిధంగా రాజకీయ విషయంలో చాలా వరకు వెనుకబడి తరానికి ఖచ్చితంగా ఆదుకోవాలి, దీనికి సంబంధించిన సర్వే చేయాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శనాలు అమలు చేయాలి, రాష్ట్రం యూనిట్గా కాకుండా స్థానిక సంస్థల యూనిట్గా కులగణన నిర్వహించాలని ఇదే సుప్రీంకోర్టు తీర్పని అంతరార్థం. అప్పుల్లో జులై రికార్డు. సామాన్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10,000 కోట్ల అప్పు జరిగిందని చెప్పి ఒక తాజా సర్వేలో వెల్లడించడం జరిగింది. ఒకే నెలలో ఏకంగా 10,392 కోట్ల రుణం. 10 ఏళ్ళలో తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం. ఆదాయం కన్నా అప్పు 141 కోట్లు ఎక్కువ. స్వయంగా కాగ్ వెల్లడించిన ప్రభుత్వం ఈ నెలల్లో ఇప్పటికీ 4,000 కోట్ల రుణం. 16న ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో 21సారి మంత్రివర్గ విస్తరణ, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించే అవకాశం. చిన్నారుల పుస్తకాలపై బుల్డోజర్, సున్నం చెరువు కూల్చివేతల్లో హైడ్రా దారుణం. బుక్స్ తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు, విసిరేసిన పుస్తకాలను ఏడుస్తూ ఏరుకున్న చిన్నారులు. పసి హృదయాన్ని గాయపరిచిన సీఎంకు మనసు లేదా? చిన్నారులపై సీఎం ప్రతాపం. నాగేంద్రనే మాస్టర్ మైండ్. కర్ణాటక మాజీ మంత్రి కాంగ్రెస్ నేతపై ఈడీ ఛార్జ్షీట్. పక్కదారి పట్టిన 21 కోట్లు. లోక్సభ ఎన్నికల్లో వినియోగం. హైదరాబాద్ చెందిన సత్యనారాయణమూర్తికే రోల్. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయనకు సన్నిహితం. సీట్ క్లీన్ చీట్ను తప్పుపట్టిన దర్యాప్తు సంస్థ. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు. సామాన్యంగా హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అని జిహెచ్ఎంసీలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దు. కానీ 2021 నిబంధన ప్రకారం హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పిఓపి ఆర్టిఫిషియల్ ఉన్న గణేష్ వినాయకుడిని ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవచ్చని ఆ యొక్క 2021 నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పుకొచ్చారు. ఆక్విస్లు డస్టర్లు కొనేందుకే డబ్బులు లేవు. సామాన్యంగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కూడా గ్రాంట్ విషయంలో ఎప్పుడు ఎదురు తప్పే తగులుతుందనే చెప్పుకోవచ్చు. సామాన్యంగా ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు కూడా చాక్ పీస్లు డస్టర్లు కొనడానికి ఇబ్బంది కలగదు. ఎందుకంటే మనం చాలా వరకు కూడా విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో ఒక సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ డబ్బులకు కొరత మనకు కనిపించదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చాక్ పీస్లు డస్టర్లు ఇతర ఖర్చులకు మాత్రం డబ్బులకు కొరత మనకు ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే విద్యారంగానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్లీ బడ్జెట్ విషయంలో 20,000 కోట్ల బడ్జెట్ అనేది విడుదలైంది. కానీ ఇక్కడ సింగరేణిలో వచ్చిన ఆదాయం ప్రకారంగా 139 కోట్ల డబ్బుల్ని విద్యారంగానికి కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కలెక్టర్కి ఎలాంటి డబ్బులు అనేది అందలేదు. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా టీచర్లు తన సొంత డబ్బులు పెట్టుకొని చాక్ పీస్లు డస్టర్లు కొనే పరిస్థితి వచ్చిందని టీచర్లు లబోదబా మొత్తుకుంటున్నారు. అంటే దాదాపు విద్య చెప్పే టీచర్లకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్నో మంది తెలంగాణ రాష్ట్ర స్కూళ్ళల్లో ఇప్పటివరకు కూడా అంటే దాదాపు తెలంగాణ స్కూల్లో ఒక 3,000 నుంచి 30,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా ఒక రూపాయి పైసా కూడా మాకు రాలేదని అక్కడ ప్రిన్సిపల్ టీచర్లు చెప్తున్నారు.